ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ మానస కార్యక్రమానికి అందరికీ స్వాగతము. సో ఈరోజు మనము సంతుష్టత అనే ఒక అద్భుతమైన దివ్య గుణం గురించి చర్చిద్దాము. సో సంతుష్టత అనగా మన జీవితంలో ఎక్కడున్నా ఎలా ఉన్నా పరమాత్మకు థ్యాంక్స్ చెప్పే అటువంటి తత్వం, స్వయాన్ని గుర్తించి భగవంతుడి యొక్క అనుగ్రహము అని ఏ మంచి జరిగినా కూడా ఈ రకంగా అంటారు కదా, నేను ఎలా ఉండేవాడిని ఈరోజు ఇలా ఉన్నానంటే అదంతా కూడా పరమాత్మ ఒక దీవెనలు, భగవంతుడి అనుగ్రహము ఇలా చెప్తుంటారు. కానీ యథార్థంగా ఎంతవరకు మనము ఆ రకంగా లోపల నుంచి అలా ఫీల్ అవుతున్నామో అనేదే సంతుష్టత. ఊరికే చెప్పడం కొరకు అవునండి భగవంతుడే చేశాడు అని చెప్పకుండా నిజంగా ఆ విషయాన్ని నమ్మి మనము ఫీల్ అవ్వడము. ఎందుకంటే ఎప్పుడైతే మనకు భాగ్యం లభిస్తుందో ఆ భాగ్యము మనకే ఎందుకు లభించింది, తోటి వారికి ఎందుకు లభించలేదు అంటే పరమాత్మ నన్ను స్పెషల్గా మరి అనుగ్రహించినట్లే కదా. ఇలా ప్రతి విషయంలో కూడా మనం ఆలోచించడము అవసరము. అంటారు కదా, భగవంతుడు భాగ్యాన్ని పంచేటప్పుడు నువ్వు ఏమిటి చేస్తున్నావయ్యా అంటే కొందరు అన్నారట, మేము అజ్ఞానం అనే అంధకారంలో నిద్రపోతున్నాము అని అన్నారట. వచ్చాడని భగవంతుడు వచ్చాడు, జ్ఞానాన్ని పంచాడు, భాగ్యాన్ని తయారు చేశాడు, మేలుకొల్పాడు అనే విషయమే మాకు తెలియదు అని కొందరు అన్నారట. చూసారా? ఇంకా కొందరు అన్నారట, మేము చిన్నని చెంబు మాత్రమే తీసుకొచ్చాము, అయితే నాకు ఇంతే కొద్దిగానే భాగ్యం కావాలి, ఎక్కువ భాగ్యాన్ని నేను హ్యాండిల్ చేయలేను. కొందరు అంటారు చూసారా, సక్సెస్ని నేను హ్యాండిల్ చేయలేనండి అని. అసలు మనకు లభించడమే భాగ్యం అని గ్రహిస్తే ఆ తర్వాత ఆటోమేటిక్గా మనకు ఎంత కృతజ్ఞత వస్తుంది, ఎంత సంతుష్టతని మనము అనుభవం చేస్తాము. సో అలా కొందరేమో చిల్లుల గిన్నె తీసుకొచ్చారట. అయితే భగవంతుడు భాగ్యాన్ని అంతా ఇస్తున్నాడు, అదంతా కాస్త కారిపోతుంది. సో ఇచ్చినట్లే వెళ్ళిపోతుంది. సో కనుక ఏమిటి జరుగుతోంది, నాకు భాగ్యము తయారవ్వటమే లేదు. ఇచ్చేవాళ్ళు ఇస్తున్నారు, కానీ నేను దాన్ని నిలుపలేకపోతున్నాను. సో ఇలా రకరకాల వెరైటీ ఆత్మలు ఉంటారని మనము గ్రహించాలి. కనుక సంతుష్టమైన వ్యక్తి ఎలా ఉంటాడు, ప్రతి సమయము కూడా భగవంతుడి యొక్క గుణగానం చేస్తూ తనకి లభించిన భాగ్యాన్ని గురించి కూడా ఆలోచిస్తూ చాలా చాలా ప్రసన్నతని, చాలా ఆనందాన్ని అనుభవం చేస్తాడు. సో ఇలా అసంతుష్టంగా ఎందుకుంటారు మనుషులు అని కొందరు అనుకుంటారు. చూడండి, ఏదైనా ప్రాప్తి లేనప్పుడు మనకు అసంతుష్టత అనేది అనిపిస్తుంది. ఎవరినైనా మనం చూసామో వారికి భాగ్యం లభించింది కానీ మనకు లేదు. సో అలా ఆలోచించినప్పుడు అసంతుష్టత, అప్రాప్తి అనే ఫీలింగ్ వస్తుంది. కానీ మనం ఒకే విషయాన్ని గుర్తుంచుకోవాలి, అదేమిటంటే వారు ఎంత కష్టపడితే, బ్యాక్గ్రౌండ్లో ఎంత వర్క్ చేస్తే అప్పుడు ఈ రకంగా ఈరోజు భాగ్యాన్ని సంపాదించారు. తెర ముందు మనకు మంచిగా సినిమా చూపించారు, నాటకం చూపించారు, కానీ తెర వెనక ఎంతగా మరి వర్క్ జరిగితే, ఎంతగా మరి పని జరిగితే తెర ముందు అలాంటి ఒక ఆ సినిమా తయారైంది లేదా ఆ నాటకం అనేది జరిగింది, దానికి ఎంతగా మరి దాని వెనక పని ఉంది. సో తెర వెనక విషయాన్ని గుర్తించని వారు అనవసరమైన ఇటువంటి అపోహలకి, జెలసీస్కి, ఈర్ష, ద్వేష భావాలకి, అసూయ భావాలకి లోనవుతూ ఉంటారు. సో ఎప్పుడైతే మనం సంతుష్టత గురించి ఆలోచిస్తామో ఆధ్యాత్మికతలో 3 రకాల సంతుష్టతలు ఉండాలి అని సాధారణంగా అంటారు. మొట్టమొదటిది, మనం స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండాలి. నాతో నేను సంతోషంగా ఉండాలి. నాలో ఉన్న కేపబిలిటీ, నాలో ఉన్న ఏదైతే సామర్థ్యం ఉందో అది నేను పూర్తిగా ఉపయోగించగలగాలి. నా ఒక విశేషత ఏమిటి అది నేను గుర్తించగలగాలి. ఇలాగే అంటారు కదా, ఒక వ్యక్తి తన బరువు బాధ్యతలను నిర్వర్తిస్తూ మరి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మా నాన్న వాళ్ళని చూసుకుంటూ తర్వాత వివాహం అయిన తర్వాత భార్య పిల్లల ఒక బాధ్యత తీసుకుని
వాళ్ళు మంచిగా వాళ్ళని చదివించి వాళ్ళని పెద్ద చేసి అలా 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 50 సంవత్సరాలు గడిచిపోయింది. ఆ తర్వాత తనకు స్వయం కొరకు సమయం దొరికింది. అప్పుడు నాకు ఏమిటి చేస్తే ఇష్టము అని ఆయన ఆలోచించారట. ఆ సమయంలో ఒక మంచి పెయింటర్గా ఆయనలో విశేషత ఉంది అని తెలిసిందట. సో 50 సంవత్సరాల తర్వాత ఆయన పెయింటింగ్ని ఒక హాబీగా తీసుకుని వరల్డ్ క్లాస్ పెయింటర్గా ఇప్పుడు అయ్యారు అని చెప్తుంటారు. సో చూసారా, అలా అప్పుడు సమయమే లేకుండింది, అవకాశమే లేకుండింది అని అంటారనమాట. సో స్వయంతో స్వయం సంతుష్టంగా ఉండడం అనేది చాలా చాలా అవసరము. నా ఒక విశేషత ఏమిటి, నేను ఏమి చేస్తే నాకు ఇష్టంగా ఉంటుంది, ఇది ఒక సంతుష్టత. రెండవది మరి పరమాత్మతో కూడా సంతుష్టంగా ఉండాలి అంటారు. భగవంతుడు నాకు ఇది ఇవ్వలేదు, అది ఇవ్వలేదు, అది పెట్టలేదు, ఇది పెట్టలేదు, నన్ను తక్కువగా చూశారు, ఫలానా వాళ్ళు ఎక్కువగా చూశారు, ఇలా ఇలా రకరకాలుగా మనుషులు అపోపోతూ ఉంటారు. సో మరి ఎప్పుడు మీరు సంతుష్టంగా ఉంటారయ్యా అని అడిగితే ఒకానొక వ్యక్తి అన్నాడట, మరి భగవంతుడు చనిపోయిన వ్యక్తిని మళ్ళీ తిరిగి ఆయన ప్రాణం పోస్తే అప్పుడు కదా మనకు సంతోషం అనిపిస్తుంది, ఇలా అన్నట్టు. సో అయితే పరమాత్మ అటువంటి పనులు చేయడానికి లేదు కదా. భగవంతుడి కర్తవ్యం ఏమిటి, ఆయన పతితంగా ఉన్న ఆత్మలైన మనల్ని పావనంగా చేయడానికి వస్తారు. మనం భక్తిలో కూడా అంటాం కదా, ఓ పతిత పావన రమ్ము అంటాము. చనిపోయిన వాళ్ళని తిరిగి బ్రతికించు అని మనం అనలేదే. సో అయితే ఇలా పరమాత్మని చిన్నబొచ్చేస్తుంటాము, చిన్న చిన్న విషయాలలో ఆయన పెట్టుకుంటాం. ఆ సామర్థ్యం మనలోనే ఉంది, మన సామర్థ్యాన్ని మనం గుర్తించాలి. అయితే ఇదంతా కూడా ఒక నాటకము అని మనం గ్రహించాలి. చూడండి, షేక్స్పియర్ అంటారు కదా, ఈ సృష్టి అంతా కూడా ఒక స్టేజ్, ఇందులో మనమంతా కూడా యాక్టర్సు, మనమంతా మన పాత్ర వహిస్తున్నాము. ఒక్కొక్కరి పాత్ర వేరు, మళ్ళీ ఎవరి పాత్ర ఎవరితో కలవదు. సో ఇలా మనమంతా పాత్ర వహించినప్పుడే ఈ యొక్క డ్రామా కంప్లీట్గా ఉంటుంది. కనుక ఏదైనా విషయం జరిగినప్పుడు ఎందుకు ఇలా జరిగింది, ఎందుకు అలా జరిగింది అని మనము అలజడిలోకి వస్తూ ఉంటాము. సో ఆ సమయంలో మనం గుర్తించాలి, ఇది డ్రామా అని, ప్రతి ఒక్కరూ వారి వారి పాత్ర వహిస్తున్నారు అని. ఒకవేళ ఉదాహరణకి ఒక సినిమాలో అటువంటి ఏదైనా అలజడి జరిగినా, ఏదైనా అయినా మనం అలజడిలోకి వస్తామా చెప్పండి? అయ్యో ఇది సినిమా కదండి, మనం సాక్షిగా చూడాలి, దాంట్లో ఉన్న మంచి దృశ్యాలని మనం చూస్తూ ఆనందించాలి, దాంట్లో కొన్ని నేర్చుకోవాల్సిన విషయాలు, గుణాలు ఉంటాయి, అది జీవితానికి సంబంధించిన కొన్ని లెసన్స్ ఉంటాయి, అవి వీలైతే నేర్చుకోవాలి. లేదంటే మనం సంతోషంగా ఆ సినిమాని చూసి ఆనందంగా ఉండగలగాలి, నవ్వాలి, ఈ రకంగా అంటారు. మరి అదే రకంగా ఈ జీవితము అనే ఒక నాటకాన్ని, డ్రామాని చూసినట్లయితే దీంట్లో ఉన్న ప్రతి విషయాన్ని కూడా చూసి మనము ఆనందించగలగాలి. మళ్ళీ మళ్ళీ చిన్న చిన్న విషయాలకి మనం అలజడిలోకి రాకూడదు, దాన్ని తీసి మళ్ళీ భగవంతుడి మీద పెట్టకూడదు, పరమాత్మ ఇలా చేశారు అని. సో అంటే దాని అర్థం ఏమిటి, భగవంతుడి పట్ల కూడా అసంతుష్టత అనేది ఉండకూడదు. సో పరమాత్మ ఒకటి, భగవంతుడు పరమాత్మ మనతో సంతుష్టంగా ఉండాలి. ఈరోజు ఒకవేళ నా ఎదుట పరమాత్మ ఒకవేళ వచ్చి నిల్చుంటే ఆయనని నేను ప్రశ్నిస్తున్నాను అనుకోండి, నా ఒక పాత్ర నేను ఎలాగైతే వహిస్తున్నానో దాంతో మీరు సంతుష్టంగా ఉన్నారా అని నేను పరమాత్మని ప్రశ్న అడిగితే మరి పరమాత్మ జవాబు ఏముంటుంది? అలా నన్ను నేను సాక్షిగా అయ్యి చూసి భగవంతుడు నన్ను మెచ్చుకునేలాగా ప్రవర్తించగలగాలి. నా జీవితాన్ని అలా నేను చాలా చాలా అందంగా మలుచుకోవాలి, ఎటువంటి చెడు చేయకుండా ఉండగలగాలి. సో ఇలా పరమాత్మ నుంచి కూడా మనకు దీవెనలు అవసరం. అప్పుడే దాన్ని మనం ఏమంటారు, ఒక ఫలానా వారిపైన బృహస్పతి ఒక దశ ఉందండి అని అంటారు, ఫలానా కొందరిపైన రాహు ఒక దశ ఉంది అంటారు. ఇదంతా పరమాత్మ అలా వారికి మంచి చేశాడు, మాకు చెడు చేశాడు, ఇలా ఇలా చెప్తూ ఉంటారు. వాస్తవానికి విషయం ఏమిటంటే భగవంతుడు ఎవరికి కూడా ఏ చెడు ఏ మంచి చేయరు. మరి అది ఎలా జరుగుతుంది? మనం చేసే కర్మల యొక్క ఫలితము. సో కనుక ఏదైనా అప్రాప్తి ఉన్నప్పుడు, మనకి ఎప్పుడైనా అసంతుష్టంగా ఉన్నప్పుడు
దాని కొరకు నేను ఏమి చేయాలి అని ఆలోచించాలే కానీ ఎవరైనా ఏదైనా చేస్తారేమో, మరి పరమాత్మ నాకేదైనా చేస్తాడేమో అని ఇలా వేచి కూర్చోకూడదు. కష్టపడాలి. అంటారు కదా, చేసిన వారికి చేసినంత మహదేవ అని చెప్పడం జరిగింది. సో సంతుష్టత లేదా సాటిస్ఫాక్షన్, ప్రసన్నత విషయానికి వచ్చినప్పుడు మరి పరమాత్మతో కూడా ప్రసన్న చిత్తంగా ఉండగలగాలి. మూడవది అంటారు, మన తోటి వారు ఎవరైతే ఉంటారో వారు కూడా మనకు సర్టిఫికెట్ ఇవ్వాలట. నేను ఫలానా వారితో సంతుష్టంగా ఉన్నాను అనే సర్టిఫికెట్ వారు కూడా ఇవ్వాలట. సో అలా కూడా చెప్తూ ఉంటారు. సో వారు సర్టిఫికెట్ ఇవ్వడం అంటే ఏమిటి? చూడండి, మనము జీవితంలో ఉన్నప్పుడు మనకు రకరకాల సంబంధాలు ఉంటాయి కదా. ఆ సంబంధీకులు ఎవరైతే ఉన్నారో వారందరితో కూడా మనం వ్యవహరిస్తూ ఉంటాము. సో అలాంటి సమయంలో ఏమిటి జరుగుతుంది? ఒక్కొక్కసారి మనకు కొందరితో ఎవరితో అయినా గొడవలు అలాంటివి జరగవచ్చు. తర్వాత ఒక్కొక్కసారి కొందరితో మనం ప్రేమగా ఆప్యాయంగా ఉంటాము, కొందరితో చికాకుగా ఉంటాము, లేదా ఒక్కొక్క సమయంలో అలా సంతోషంగా ఉంటాము, ఒక్కొక్క ఫేస్లో కొన్నిసార్లు మనము చాలా డల్గా కూడా ఉంటాము, లేదా వారితో సరిగ్గా ప్రవర్తించము. సో అలాంటప్పుడు వారేమంటారు, వీరేమిటండి ఎంత మారిపోయారు, మునుపటి సమయంలో మీరు ఇలా ఉండేవారు కాదు, ఇప్పుడు మీలో ఎంత మార్పు వచ్చింది, మీరు ముందు ఎలా ఉండేవారో అలాగే ఉంటే బాగుంటుంది కదా అని ఒకవేళ వాళ్ళు అన్నారనుకోండి, అప్పుడు మనం ఏమిటి జవాబు చెప్తాము? నా పరిస్థితులు అలా ఉన్నాయండి, నాకున్న సిచ్యువేషన్ అట్లా ఉంది. ఒకవేళ మీరు అదే పరిస్థితుల్లో ఉంటే మీకు అర్థమయ్యేది ఇలా మనం జవాబు చెప్తాము. కానీ ఒక నానుడి ఉంది కదా, నిందా స్తుతి మాన అవమానంలో ఏకరస స్థితి, అనగా ఒకే స్థితిలో ఉండగలగాలి. అప్పుడే నలుగురు మనల్ని చూసి నేర్చుకుంటారు. సో అందరి నుండి కూడా సంతుష్టత అనే ఒక సర్టిఫికెట్ రావాలి అని కూడా చెప్తూ ఉంటారు. ఆధ్యాత్మికతలో అలా అంటారు, నలుగురు కూడా మనల్ని చూసి ఫలానా వారితో నేను సంతుష్టంగా ఉన్నాను, వాళ్ళ వ్యవహరణతో నేను సంతుష్టంగా ఉన్నాను అని ఎదుటివారు చెప్తేనే అప్పుడు మనము సంతుష్టత గల వ్యక్తి అని అర్థము. ఉదాహరణకి ఒక సినిమా ఏదైనా తీశారనుకోండి, దాంట్లో యాక్టర్స్ అందరూ ఏమంటారు, మేము చాలా డిఫరెంట్గా వర్క్ చేశామండి, ఈ సినిమాలో మేము చాలా కష్టపడ్డాము అని అంటారు. కానీ అసలైన విషయము ఎవరు తెలుస్తారు? ఆడియన్సే చెప్తారు. ఫలానా సినిమాలో ఈ యాక్టర్ చాలా బాగా యాక్ట్ చేశారు, లేదా ఈ సినిమాలో ఆయన అసలు మంచిగా యాక్టింగే చేయలేదు, ఏమైందో ఏమో అని వాళ్ళు ఆడియన్సే కదా డిసిషన్ తీసుకుంటారు. అలాగే సంతుష్టత విషయానికి వస్తే నలుగురితో నేను మంచిగా వ్యవహరిస్తున్నానా లేదా, మరి వాళ్ళు నాతో సంతుష్టంగా ఉన్నారా లేదా. సరే, ఎప్పుడైనా ఏదైనా అనుకోని విషయం ఏదైనా జరిగితే మనము తిరిగి దాన్ని మలుచుకుని మంచి కర్మలతో, మన మంచి వ్యవహరణతో వాళ్ళ ఒక అభిప్రాయాన్ని మార్చగలగాలి. మధ్యలో వీళ్ళు అలా ఉన్నా తిరిగి మళ్ళీ మంచి వ్యక్తిగా అయ్యారు, దాన్ని సంభాళించుకున్నారు, పరిస్థితిని సంభాళించారు, లేదా సంబంధాలని మంచిగా తిరిగి నిభాయించారు అని ఆ పేరు మనం తెచ్చుకోవాలి. సో కనుక సంబంధాలలో సమస్యలు ఎందుకు వస్తాయి, ఎందుకు మనం సంతుష్టంగా ఉండము? చూడండి, కొందరు అంటారు, సిస్టర్ ఫలానా మనిషి నా జీవితంలో లేకపోతే నాకు చాలా బాగుండేది అని కూడా కొందరు ఇలా వచ్చి మా సెంటర్కి వచ్చి చెప్తూ ఉంటారు. ఇలాగే ఒక హస్బెండ్ వైఫ్ ఉన్నారు. సో అయితే వాళ్ళ భర్త వ్యాపారానికి సంబంధించి ఒక చిన్న మిస్టేక్ వల్ల వాళ్ళు మంచిగా నడుస్తున్న వ్యాపారాన్ని లో చాలా లాసెస్ వస్తున్నాయి. సో వారికి ఒకే ఒక సంతానము. తను సడన్గా భార్యని అడగకుండా, ఇద్దరు మంచిగా కూర్చుని డిస్కస్ చేసుకోకుండా ఒక నిర్ణయాన్ని హఠాత్తుగా తీసుకున్నారు. దానివల్ల ఈ లాసెస్ రావడం వల్ల వాళ్ళ ఆర్థిక పరిస్థితి చాలా దెబ్బతినిందనమాట. సో అలా దెబ్బతినడం వల్ల వాళ్ళకున్న సంతానం ఉంటుంది కదండి, వాళ్ళ ఎడ్యుకేషన్ కూడా దెబ్బతింటోంది. సో పదే ఆయన భార్యకి ప్రశ్న ఏమిటంటే, ఇది మనందరి పరివారానికి సంబంధించిన విషయం అయినప్పుడు నలుగురిని మమ్మల్ని అడగకుండా ఎలా మీరు డెసిషన్ తీసుకున్నారు, దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు మేమంతా కూడా అనుభవిస్తున్నాం కదా అని తనకి చాలా బాధ, దుఃఖము, అశాంతి, క్రోధము ఇలా ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క ఫీలింగ్ ఆవిడకి వచ్చేది.
చూడండి, ఇప్పుడు ఒకవేళ ఆయన అడిగారు అనుకోండి, నాతో మీరు సంతుష్టంగా ఉన్నారా అని, అప్పుడు పరివారం వాళ్ళు ఏమిటి చెప్తారు? కాదు అనే చెప్తారు కదా. సో అలా మనము ఎప్పుడు కూడా డెసిషన్ ఈ రకంగా తీసుకోకూడదు అని తనకి అర్థమైంది. ఆ తర్వాత ఆవిడకి ఆ విషయాన్ని మర్చిపోవడానికి లేదా ఆయన్ని మన్నించడానికి కూడా సమయం పడుతుంది కదా. సో ఇలా సంతుష్టత అనేది నలుగురు కూడా మనతో సంతుష్టంగా ఉండేలాగా, భేద విభేదాలు ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు మనము సముదాయించుకోవడము లేదా అర్థం చేయించగలగడము, వాళ్ళని కూడా మన కార్యంలో కలుపుకోగలగడము, ఇలా చేయడము చాలా చాలా అవసరము. అప్పుడే తోటి వారు కూడా మనకు సంతుష్టంగా ఉంటారు. మనతో సంతుష్టంగా ఉంటారు అంటే అర్థం ఏమిటి? వారు మన వెనకట వారు మన గురించి చెడుగా అనుకోరు, తర్వాత మనకు దీవెనలు అనేటివి ఇస్తారు. చూడండి, మన లైఫ్లో మనం సక్సెస్ఫుల్గా ఉండడానికి ముఖ్యమైన విషయము దీవెనలు దొరకాలి. అందరి నుంచి మనకు మంచి అభిప్రాయము వారు మన పట్ల కలిగి ఉండాలి. అంటే మన గురించి వాళ్ళు మంచిగా ఆలోచించగలగాలి. అయితే సక్సెస్ కొరకు 95% ఆధ్యాత్మికత చెప్పేది ఏమిటంటే 95% మన సక్సెస్కి కారణము తోటి వారి నుంచి మనకు లభించే దీవెనలు. ఒక 5% మాత్రమే మనం చేసే కష్టము. ఒక కార్యానికి సంబంధించి 5%లో కూడా తిరిగి మళ్ళీ మనకు లక్ ఉండాలి అంటారు. లక్ అంటే భాగ్యం ఉండాలి అంటారు. ఉదాహరణకి మీరు ఆలోచించండి, మన దేశంలో ఎంతమంది మంచిగా పాటలు పాడేవారు, గాయకులు ఉంటారు, కానీ అందరూ ఫేమస్ అవ్వటం లేదే. అందులో ఒకరో ఇద్దరే ఫేమస్ అవుతున్నారు. మరి అందరికీ కూడా టాలెంట్ ఉన్నా కూడా ఎందుకు అవ్వటం లేదు? వారికి లభించిన భాగ్యము. ఈ భాగ్యం ఎలా దొరుకుతుందంటారు? వారు గత జన్మలో చేసిన పుణ్యకర్మ ఆధారంగా ఆ భాగ్యం అనేది మనకు ఎప్పుడూ ఉంటుంది. సో అలా మనం ఆలోచిస్తే 95% కూడా మనము ఎప్పుడైతే అంటున్నామో సక్సెస్కి దీవెనలే కారణము. సో ఆ దీవెనలు మనకి ఎలా వస్తాయి? మనం అందరితో మంచిగా ప్రవర్తించినప్పుడు తోటి వారితో మన ఒక సంస్కారాలని కలుపుకోవాలి. సంస్కారాలని కలుపుకోవడం అంటే ఏమిటి? ఒక్కొక్కసారి సహనం వహించవలసి వస్తుంది, ఒక్కొక్కసారి యాక్సెప్ట్ చేయవలసి వస్తుంది. యాక్సెప్ట్ అంటే స్వీకరించవలసి వస్తుంది. సరే, వాళ్ళ స్వభావం అలా ఉంది, మనమే స్వీకరించాలి, అడ్జస్ట్ అవ్వాలి. చూసారా, ఇవన్నీ కూడా చాలా అవసరము. ఆధ్యాత్మికతలో మనకు ఈ యొక్క శక్తి, సహనం అంటే ఒక శక్తే కదండి. సహించగలగాలి అంటే మనలో అటువంటి ఆత్మ బలము, శక్తి కావాలి. అప్పుడే మనం తోటివారి వ్యవహారాన్ని సహించగలము. మెడిటేషన్లో మనము ఇలా సహనం అనేది నేర్చుకుంటాము. సో దాంట్లో ఒక టెక్నిక్ ఏం చెప్తామంటే, పరమాత్మ నుంచి ఈ యొక్క సహనము అనే ఒక శక్తిని ధ్యానంలో ఎలా మనము పొందాలి అనేది చెప్తాము. చూడండి, భగవంతుడిని సర్వశక్తివంతుడు అంటారు కదా. ఆ ఒక సర్వశక్తివంతుడి నుండి ఒక సూర్యుడి వలె అనుకుందాం అనుకోండి, ఆ శక్తివంతమైన పరమాత్మ నుండి మరి సహనము అనే కిరణాలు, శాంతి అనే కిరణాలు, ప్రేమ ఆనందము అనే కిరణాలు, ఆత్మ అనే స్వయాన్ని అనుకుని ఆత్మ అయిన నా పైన పరమాత్మ ఒక కిరణాలు ఆయన వెదజల్లుతున్నారు. ఆ ఒక శక్తిని, కిరణాలని అంతా కూడా నేను నాలో ఇమిడ్చుకుంటున్నాను అనేవి అద్భుతమైన ఒక భావన ఎప్పుడైతే మనం ప్రొద్దున లేవంగానే ప్రాక్టీస్ చేస్తామో అప్పుడు మనలో ఈ సర్వశక్తులు కూడా నిండుతాయి. ఒక్కొక్క సమయంలో మనకు ఒక్కొక్క శక్తి అవసరం ఉంటుంది, ఒక్కొక్క పరిస్థితిలో ఒక్కొక్క గుణం మనకు అవసరం ఉంటుంది. కనుక మనకున్న సిచ్యువేషను, పరిస్థితి ఆధారంగా ధ్యానంలో మనము పరమాత్మ నుండి ఆయా శక్తులు లేదా గుణాలు తప్పకుండా పొందవచ్చు. ఎందుకంటే అందరిలో అన్ని గుణాలు లేకపోవచ్చు కదండి. కానీ మనకు పరిస్థితికి మనకు కావలసిన ఏదైతే శక్తి లేదా గుణము కావాలో అది మెడిటేషన్ ఆధారంగా మనం పొంది మనలో పరివర్తన తీసుకుని వచ్చి ఆ గుణాన్ని లేదా ఆ శక్తిని ఉపయోగించడం వల్ల పరిస్థితిని మనము దాటగలము. ఎందుకంటే చాలామంది మన సెంటర్స్కి మధ్య వచ్చి అదే చెప్తుంటారు, నాలో ఇంకా అంత ఓర్పు అనేది నశించిపోయింది, ఇప్పుడు నాలో అంత శక్తి లేదు. అయితే మెడిటేషన్ శక్తిని పెంచుకునే విధానము.
లెటర్స్ సే మనం ఏదైనా బండి నడిపిస్తున్నాం, ఒక కార్ డ్రైవ్ చేస్తున్నాం అనుకోండి, అందులో పెట్రోల్ అయిపోయింది అనుకోండి. పెట్రోల్ అయిపోతే బండి ఎలా ముందుకు సాగుతుంది? సాగలేదు. అయితే మనం అంటాం ఇంకొక కిలోమీటర్, ఇంకో 2 కిలోమీటర్స్ సిటీస్కి వెళ్తే బాగుంటుంది కదండి అని. కానీ అప్పుడు డ్రైవర్ ఏం చెప్తారు, ఆ డ్రైవ్ చేసేవారు ఏం చెప్తారు, పెట్రోల్ లేకుండా అది ఎనర్జీ ఎలా వస్తుందండి, ఎలా నడుస్తుంది? సో అదే పరిస్థితి మనకు కూడా ఉంటుందన్నమాట. మనకు వచ్చే పరిస్థితికి అవసరమైనంత, దాని సమానంగా అవసరమైనంత అటువంటి శక్తి ఒక్కొక్కసారి మనలో లోపిస్తుంది, ఒక్కోసారి ఉంటుంది కూడా. అయితే ఉన్నప్పుడు మనం చాలా బాగా పరిస్థితిని గట్టెక్కేస్తాము, డీల్ చేస్తాము. కానీ దానికి సంబంధించిన ఆ శక్తి యూజ్ అయిపోయిందనమాట. తర్వాత మళ్ళీ ఇంకొకసారి పరిస్థితి వచ్చినప్పుడు అదే రకంగా దాన్ని మనం డీల్ చేయగలమా లేదా అనే దాంట్లో వ్యత్యాసం అనేది వస్తుంది. సో అలాంటి సమయంలో మెడిటేషన్ అనేది ఒక రెగ్యులర్ ప్రాక్టీస్గా ఒకవేళ చేయగలిగితే, అది ఒక జీవన శైలిగా అవ్వగలిగితే, ప్రతిరోజు ప్రొద్దున లేవంగానే ఒక 5-10 నిమిషాలు ఇలా ధ్యానం మనం చేయగలిగితే ఆ శక్తిని తిరిగి నింపుకోగలము. అప్పుడు రోజంతా మనకు వచ్చే పరిస్థితులు ఏవైతే ఉంటాయో, సమస్యలు ఏవైతే ఉంటాయో, వాటిలో ప్రభావితం అవ్వకుండా మనము మంచిగా డీల్ చేయగలము. నలుగురి నుంచి మంచిగా దీవెనలు కూడా మనం తీసుకోగలము. దాంట్లో మనకు ఆటోమేటిక్గా మన లైఫ్ స్మూత్ అవుతూ ఉంటుంది. ఎందుకంటే పరిస్థితులు లేని వారు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు కదండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన సమస్య, ఒక్కొక్క సమయంలో ఒక్కో రకమైన సిచ్యువేషన్ లేదనుకోండి, బాధ్యతలు తప్పకుండా ఉంటాయి. సో దానికి కావలసిన శక్తిని మనం పొందడానికి ప్రయత్నించాలి. కానీ ఈ పరిస్థితియే వద్దు, ఈ సమస్య రాకూడదు అంటే అది వీలు పడదు. ఎందుకంటే మనకు వచ్చే సమస్యల కనెక్షను, మనకు వచ్చే పరిస్థితుల కనెక్షన్ గత జన్మలతో కూడా ఉంది. అయితే పరమాత్మ లేదా ఈ డ్రామా మనకి ఏదో విషయాన్ని నేర్పించడానికి ప్రయత్నిస్తుందేమో. సో అలాంటప్పుడు నేర్చుకోవాలి అనే ఒక తత్వము, ఆ గుణము, నమ్రత, ఇవన్నీ కూడా కావాలి కదా. సో అవి ధ్యానంలో మనకు లభిస్తాయి. ఒక్కొక్కసారి జ్ఞానం కూడా మనకు వచ్చే పరిస్థితిని ఎలా డీల్ చేయాలి, కొన్ని పరిస్థితులలో మనం ఏమీ చేయలేం, దాన్ని స్వీకరించాలి అనేది కూడా జ్ఞానమే. సో అలా సంతుష్టత అనేది అన్ని గుణాలలో కూడా అద్భుతమైన, అన్ని గుణాల కన్నా ఉన్నతమైన గుణము సంతుష్టత అని చెప్తూ ఉంటారు. సో ఇలా స్వయంతో ఎప్పుడైతే మనం సంతుష్టంగా ఉన్నామో, తర్వాత పరమాత్మ కూడా ఎప్పుడైతే మనతో సంతుష్టంగా ఉన్నాడో, భగవంతుడు 1000 కళ్ళతో చూస్తూ ఉంటారు అంటారు కదా. సో అలా పరమాత్మ మన ఒక సంకల్పాలని, మాటలని, కర్మలను చూసినప్పుడు ఎప్పుడైతే ఆయన కూడా సంతుష్టంగా ఉన్నారో, అంటే దీవెనలు ఇస్తున్నారో, మరియు తోటి వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మనతో ఎప్పుడైతే ఇటువంటి సంతుష్టత కలిగి ఉండి మనకి వారు కూడా దీవెనలు ఇస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మన జీవితము తప్పకుండా ఒక మంచి సుఖవంతమైన, ఆనందదాయకమైన యాత్రగా తయారవుతుంది. సో ఈ రకంగా సంతుష్టతని మన జీవితంలో తప్పకుండా మనము ధారణ చేయడానికి ప్రయత్నించాలి. మనల్ని ఆ సంతుష్టతని పెంచుకుంటూ పోవాలి. నలుగురి నుంచి మంచి ఒక రెస్పెక్ట్ మరియు రిగార్డ్ అనేది పొందుతూ ఉండాలి అనే ఒక శుభ భావన, శుభకామనతో ఇంకా మనము క్లోజ్ చేస్తాము. తిరిగి ఇంకా మంచి మంచి విషయాలు, మెలకువలతో మళ్ళీ మనము కలుద్దాము. అంతవరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.